ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. క్రితం తరగతిలో మనం శ్రీలు పొంగిన జీవగడ్డ శీర్షిక ప్రకటనం, ఉపోద్ఘాతము, అలాగే నేపథ్యము, కవి పరిచయము, అనేక ప్రాశస్త్యము, నా దేశ గొప్పతనము, వీటన్నిటి వివరాలు కూడా చక్కగా తెలుసుకున్నాము. ఈనాటి తరగతిలో ఈ శ్రీలు పొంగిన జీవగడ్డ అనగానే మనకు గుర్తొచ్చేది జీవగడ్డ అంటే నేల, మన భారత నేల. భారతదేశము అంటేనే దేశభక్తికి, దేశ వీరులకు, పోరాట యోధులకు నిలయమైనటువంటిది. వాటితో పాటు ఇంకా ఏ అంశాలు, ఇటువంటి వ్యక్తులకు పుట్టినిల్లు మన ఈ భారతదేశము తెలియజెప్పడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం. ఎంత గొప్ప విశిష్ట స్థానాన్ని ప్రపంచంలో భారతదేశము కలిగి ఉన్నది. ఆ స్థానాన్ని మనం ఈ విధంగా కాపాడుకోవాలి, గౌరవించాలి, గర్వంగా జీవించగలగాలి అని మనకు, అదేవిధంగా భావితరాలకు కూడా తెలియజెప్పేటువంటి ఒక గొప్ప దేశభక్తి గేయమే ఈనాటి ఈ శ్రీలు పొంగిన జీవగడ్డ పాఠ్యభాగ సారాంశము. పాఠ్యభాగంలో ఉన్నటువంటి ఆ గేయ పాదాలను ఇప్పుడు నేను గానం చేస్తాను. మీరందరూ కూడా పుస్తకాలను దగ్గర పెట్టుకొని వాటిని శ్రద్ధగా వినండి. శ్రీలు పొంగిన జీవగడ్డయి పాలు పారిన భాగ్యసీమయి. శ్రీలు పొంగిన జీవగడ్డయి పాలు పారిన భాగ్యసీమయి. వరలినది భరతఖండం భక్తి పాడర తమ్ముడా. వరలినది భరతఖండం భక్తి పాడర తమ్ముడా. వేద శాఖలు వెలిసెనిచ్చట ఆది కావ్యం బలరనిచ్చట. వేద శాఖలు వెలిసెనిచ్చట ఆది కావ్యం బలరనిచ్చట. బాదరాయణ పరమ ఋషులకు పాద సుమ్మిది చెల్లెలా. బాదరాయణ పరమ ఋషులకు పాద సుమ్మిది చెల్లెలా. విపిన బంధుర వృక్షవాటిక ఉపనిషన్మధు ఒలికెనిచ్చట. విపిన బంధుర వృక్షవాటిక ఉపనిషన్మధు ఒలికెనిచ్చట. విపుల తత్వము విస్తరించిన విమల తలమిది తమ్ముడా. విపుల తత్వము విస్తరించిన విమల తలమిది తమ్ముడా. శూద్రయుగముల శుద్ధవాసన క్షాత్రయుగముల శౌర్య చండిమ. శూద్రయుగముల శుద్ధవాసన క్షాత్రయుగముల శౌర్య చండిమ. చిత్రదాస్యము చే చరిత్రల చెరిగిపోయిన చెల్లెలా. చిత్రదాస్యము చే చరిత్రల చెరిగిపోయెను చెల్లెలా. మేలికిన్నెర మేళవించి, మేలికిన్నెర మేళవించి రాలు కరగగ రాగమెత్తి. పాల తీయని భావి భారత పదము పాడర తమ్ముడా. పాల తీయని భావి భారత పదము పాడర తమ్ముడా. నవరసమ్ములు నాట్యమాడగ చివురు పలుకులు చెవులు విందుగా. నవరసమ్ములు నాట్యమాడగ చివురు పలుకులు చెవులు విందుగా. కవితలల్లిన క్రాంత ఉదయుల గారవింపవే చెల్లెలా. కవితలల్లిన క్రాంత ఉదయుల గారవింపవే చెల్లెలా. దేశ గర్వము దీప్తి చెందగ దేశ చరితము తేజరిల్లగా. దేశ గర్వము దీప్తి చెందగ దేశ చరితము తేజరిల్లగా. దేశ మరసిన ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా. దేశ మరసిన ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా. తెలిసి పాడర తమ్ముడా. పాండవేయుల పదును కత్తులు మండి మెరసిన మైతరణ కథ. పాండవేయులు పదును కత్తులు మండి మెరసిన మహితరణ కథ. కండగల చిక్కని తెలుగుల కలిసి పాడవే చెల్లెలా.
కండగల చిక్కని తెలుగుల కలసి పాడవే చెల్లెలా, లోకమంతకు కాక పెట్టిన కాకతీయుల కథన పాండితి, లోకమంతకు కాక పెట్టిన కాకతీయుల కథన పాండితి, చీకిపోవని చేవ పదముల చేర్చి పాడర తమ్ముడా, చీకిపోవని చేవ పదముల చేర్చి పాడర తమ్ముడా. తుంగభద్రా భంగములతో పొంగి నింగిని పొడచిత్రుల్లి, తుంగభద్రా భంగములతో పొంగి నింగిని పొడచిత్రుల్లి, భంగపడని తెలుగునాదుల పాట పాడవే చెల్లెలా, భంగపడని తెలుగునాదుల పాట పాడవే చెల్లెలా, పాట పాడవే చెల్లెలా. విన్నారు కదా, ఈ గేయ పాదాలను మనం ఆ భక్తితో లీనమైపోయి పాడుకుంటే ఎంతో రమ్యముగా మనలో కూడా దేశభక్తి ఇంత ఉన్నదా, ఇంత గొప్ప దేశమా, ఇంత గొప్ప గడ్డ మనది, ఇంత పవిత్రమైనటువంటి నేల మనది, ఇంత పవిత్రమైనటువంటి ఈ భూమి మీద మనము జన్మించి నివసిస్తూ మన జీవితాన్ని సాగిస్తున్నామా అనేటువంటి ఆ గర్వం అనేటువంటిది ఈ నరనాళాలలో ప్రవహించగా మనకు. ఇప్పుడు పాఠ్యాంశ వివరాల్లోకి ప్రతి పాదాన్ని మనం కనుక క్షుణ్ణంగా పాదము వివరించుకున్నట్లయితే, స్త్రీలు పొంగిన జీవగడ్డయి. స్త్రీలు అనగా మనం ముందుగా చెప్పుకుంటున్నాం, స్త్రీలు అనగా సంపదలు. స్త్రీలు అంటే సంపదలు. స్త్రీలు పొంగినటువంటి అంటే మన దేశము ప్రాచీన కాలంలో అంటే ప్రాచీన భారతమైనటువంటిది సిరి సంపదలకు నెలవు. మన దేశం మీద ఎన్నో దేశాలు, ఎన్నో రాజ్యాలు, అలాగే ఎన్నో ఇతర భాషలకు సంబంధించిన ఇతర ఖండాల నుంచి వచ్చినటువంటి దేశాలు కూడా మన ప్రాంతం మీద దండెత్తి మన దేశంలో ఉన్నటువంటి సంపద అంతటి కూడా కొల్లగొట్టుకొని పోయారు. ఎందుకంటే మన దేశంలో అంత సంపద నిలవై ఉన్నది. అటువంటి సంపదలకు నిలయము మన ఈ దేశము, జీవగడ్డ. చూడండి, ఎన్ని దేశాలు మన దేశాన్ని కొల్లగొట్టి మన భాండాగారాలను దోచుకొని పోయినప్పటికీ కూడా ఇంకా ఎప్పటికీ కూడా మన దేశంలో సంపద ఉన్నది. సంపదను మనము సృష్టిస్తూ ఉన్నాము అంటే జీవం ఉన్నది. ఆ సంపదను సృష్టించేటువంటి పవిత్ర నేల, ఆ సహజ స్థితి మన భూమికి, మన ప్రకృతికి ఉన్నది. అటువంటి స్త్రీలు పొంగినటువంటి అంటే పొంగేటువంటి సృష్టించుకునేటువంటి జీవగడ్డ, జీవం ఉన్నటువంటి గడ్డ, ప్రాణం ఉన్నటువంటి నేల ఈ భారత నేల. పాలు పారిన భాగ్యసీమయి. పాలు అంటే మన దేశం పాడి పంటలకు నిలయము. పాడి పంట, పాడి అనగా పశువులను పోషించి వాటి ద్వారా వచ్చేటువంటి సంపద అంటే పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న, ఇవన్నింటినీ కూడా వీటి ద్వారానే మన దేశం ఎంతో గొప్ప స్థాయికి, ఎంత సంపదను పొందింది. పురాతన కాలంలో అంటే పురాణ కాలంలో వెళ్ళామంటే మన దేశంలో ఎన్నో కోట్ల గో సంపద. అంటే మనం ఎక్కువైతే చెప్పుకుంటూ ఉన్నాము, వాళ్ళు సంపన్నులు అని చెప్పుకోవడానికి ఆస్తులు, అంతస్తులు, మేడలు అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఆ కాలంలో వాళ్ళ ఆస్తిని లెక్క కట్టడానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళండి, మీ ఇంట్లో ఎంత గో సంపద ఉన్నది, మీ రాజ్యంలో ఎంత గో సంపద ఉన్నది అంటే గోవులు ఆ యొక్క దేశాల యొక్క సంపదలుగా భావించేవారు. అటువంటి ఆ గోవులను మనం పాడి అంటాము. అలాగే పంట, మన దేశము మొదటి నుంచి కూడా వ్యవసాయ ప్రధాన దేశము, అంటే వ్యవసాయ మీద ప్రధానంగా ఆధారపడిన దేశం. అటువంటి ఆ పాలు పాడినటువంటి అంటే గోవుల యొక్క అంటే గోవులు నడయాడినటువంటి, తిరిగేటటువంటి ఆ గోవుల యొక్క క్షీరము ప్రవహించినటువంటి ఈ సీమ, ఈ నేల భాగ్యసీమ అంటే అదృష్టవంతమైనటువంటి గడ్డ, నేల, సీమ అనగా ప్రాంతము. వరలి నది అంటే భాగ్య స్త్రీలు, అలాగే పాడి పంటలతో వరలి నది అనగా ప్రకాశించినది, ప్రసిద్ధి పొందినది. ప్రసిద్ధిగాంచినది అంటే గొప్ప సంపదలతో మన దేశము పాడి పంటలతో, సహజ సంపదలతో ప్రసిద్ధి పొందినటువంటి నేల మనది ఈ భరత ఖండము. ఇది మన ఈ
భరతఖండము అంటే మన దేశము సిరి సంపదలకు పాడి పంటలకు నిలయము. ఆ సిరి సంపదలకు పాడి పంటలకు నిలయమైన మన భూమి ప్రపంచమంతా ఒక ప్రసిద్ధిగాంచినటువంటి భరతఖండంగా గొప్ప స్థానంలో ఉన్నది. అటువంటి మన ఈ దేశాన్ని గురించి, భారత ఖండముల గురించి భక్తితో, పారవశ్యంతో పాటలాగా పాడుకున్న తమ్ముడా అంటూ కవి మన భారతీయులందరినీ కూడా తమ్ముడుగాను చెల్లెలుగాను సంబోధిస్తూ చెబుతూ ఉన్నాడు. ఇంత గొప్ప భూమి మనది కాబట్టి అటువంటి ఆ భూమి యొక్క విశిష్టతలను, గొప్పతనాన్ని పాటలాగా భక్తితో పాడుకున్నారా తమ్ముడా అంటూ హాయిగా సంబోధిస్తూ ఉన్నాడు కవి రాయలవారి సుబ్బారావు గారు. వేద శాఖలు వెలిసనించట, వేదాలు ప్రపంచానికి ఒక మార్గాన్ని చూపించినటువంటి సాహిత్యమైనటువంటి మన ఈ హైందవ భూమి, భారత భూమి మీదే జనించినది. పురాణాలు కావచ్చు, పురాణ గ్రంథాలు, అదేవిధంగా వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మన ఈ భూమి మీదే ఉద్భవించినవి. అటువంటి ఈ వేదాలు ఏంటి మనకు తెలిసింది. వేదాలు నాలుగు ఏంటి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఇవి నాలుగు కూడా వేదాలు. వాటి శాఖలు అంటే వేద శాఖలు 6 ఉన్నాయి. ఇవి శాఖలు. ఏ శాఖలు? వేద శాఖలు. వాటిని ఉపవేదాలు కూడా అంటారు. అవి మీకు ముందు చెప్తున్నాను అనుకుంటాను, మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మొదటి శిక్ష, నిరుక్తం, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిష్యం, కల్పము. ఇవి 6 కూడా అంటే వేద శాఖలు వెలిశాయి అంటే పుట్టాయి. వెలిశాయి అంటే ఏంటంటే ఇక్కడే జనించాయి. ఇక్కడే పుట్టాయి. వేద శాఖలు వెలిసెనిచ్చట. వేదాలు అంటే ఆ వేదాలలో సకల సారము అంటే సమస్త సారము కూడా ఈ వేదాలలో పొందుపరచబడి ఉన్నది. వేదాలలో నీ యొక్క సందేహానికి దొరకని సంజాయిషయం ఉండదు. నీ సందేహానికి నివృత్తి అక్కడ తప్పకుండా ఉంటుంది. నీ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా అక్కడ వెతికితే ఆ ఓపికతో, సహనంతో, ఆసక్తితో, కోరికతో వెతికితే ఖచ్చితంగా నీకు దొరకని సమాధానం ఉండదు. అటువంటి ఆ వేద శాఖలు ఇక్కడనే పిలిచాయి. ఆది కావ్యం బలరడించట. ఆది కావ్యం ప్రపంచ సాహిత్యంలోనే మొట్టమొదటి కావ్యము. దానిని ఆది కావ్యం అంటారు. ఆది కావ్యం వల్ల మొదటి కావ్యము. ఆది కావ్యము అంటే మొట్టమొదటి కావ్యము. ఏంటి మొట్టమొదటి కావ్యము ప్రపంచ సాహిత్యంలోనే? మొట్టమొదటి కావ్యం ఏంటి తెలుసా? మొట్టమొదటి కావ్యము తెలుగులో కాదు, మిగతా ఏ భాషలో కాదు, సాహిత్య రంగంలో అంటే సంస్కృత భాషలో మొట్టమొదటి గ్రంథముగా చెప్పుకోబోయేటువంటిది మన రామాయణము. రామాయణ గ్రంథము ఆది కావ్యంగా కీర్తింపబడుతున్నది. ఆ కావ్యాన్ని రచించినటువంటి మహర్షి వాల్మీకి మహర్షి ఆది కవిగా ప్రసిద్ధిగాంచారు. అటువంటి ఆది కావ్యం అలరనిచ్చట. అలరును అంటే వ్యాపించింది, అలరాలింది. అంటే వ్యాపించింది, విస్తరించింది, పుట్టింది. ఆది కావ్యం అలరనిచ్చట. ఆది కావ్యము అలరనిచ్చట. బాదరాయణ పరమ ఋషులకు. బాదరాయణుడు మొదలైనటువంటి ఋషులు. బాదరాయణుడు అనగా ఎవరు? బాదరాయణుడు అంటే వ్యాస మహర్షి.
వ్యాస మహర్షి. ఈయన బదరికా వనంలో నివసిస్తూ ఉంటాడు కనుక బాదరాయణుడు అని వ్యాసాలను రచించాడు కనుక వేదాలు వ్యాస రూపంలో చేశాడు కనుక వ్యాస మహర్షి అని, అంటే వేదాలను రచించిన వ్యాసుడు అయ్యారు. ఆయన అసలు వాస్తవ నామము కృష్ణ ద్వైపాయనుడు. కృష్ణ ద్వైపాయనుడు అని ఆయనకు నామము ఉన్నది. కాబట్టి బాదరాయణుడు మొదలైన పురుషులు వ్యాస మహర్షి, కణవ మహర్షి, జైమిని మహర్షి, వశిష్ఠ మహర్షి, అత్రిముని, అంగిరస ముని, అలా భరద్వాజ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, ఇలా చెప్పుకుంటూ వైశంపాయన మహర్షి, వీళ్ళందరూ కూడా మొదలైనటువంటి ఎందరో పరమ ఋషులు, పరమ విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి ఆ ఋషులందరూ కూడా ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా పాదు పాదముగా నిలవు స్నానము పాదులైతే నిలయము, పాదులుగా నిలయము. ఏంటిది ఈ భారత భూమి, ఈ భారత ఖండము వాళ్ళకు జన్మనిచ్చినది, వాళ్ళు సంచరించినారు. ఇది పాదుసుము అని చెప్తూ ఉన్నారు. ఇది పాదుసుము. విపిన బంధుర వృక్షవాటిక. విపినము అనగా అరణ్యము, విపినము అనగా అరణ్యం. విపినము అనగా అరణ్య. విపిన బంధురము అంటే విస్తారమైనటువంటి దట్టమైన, బంధురము అంటే వృక్షాల యొక్క సమూహం అన్నమాట. విపిన బంధుర వృక్షవాటిక, విస్తారమైనటువంటి అడవులకు నిలయమైనటువంటిది వృక్షవాటిక. వృక్షాలు ఉన్నాయి కదా, ఉంటాయి, అవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆ వృక్ష సంపద మన దేశంలో కూడా ఒకనొక సమయంలో ఎంతో గొప్పగా ఉండేది. దాదాపు ఆ కాలంలో అడవులలోనే ఈ మహర్షులందరూ కూడా వారి యొక్క ఆశ్రమాలను ఏర్పరచుకుని, గురుకులాలు ఏర్పరచుకుని విద్యాభ్యాసం అయినటువంటిది అందిస్తూ ఉండేవారు. ఆ కాలంలో ఉన్నటువంటి రాజ్యాల్లోని విద్యార్థులకు, బాలకులందరికీ కూడా, బ్రహ్మచర్యాలను కూడా బ్రహ్మచర్యాశ్రమం చెప్తాము దానిని విద్యాభ్యాసంలో. అటువంటి ఆ విపినములు, మంధురము, దట్టమైనటువంటి అడవులకు, వృక్షముల యొక్క సమూహానికి ఉపనిషత్తు ఉలికించట, అంటే వృక్ష వాటిక వృక్షములకు నిలయము. ప్రదేశము లేదా ప్రాంతము అని చెప్పుకోవచ్చు. వాటిక అంటే ఈ ప్రదేశము విపిన బంధుర వృక్ష వాటిక మన ఈ భారతదేశము అని చెప్తూ ఉన్నారు. ఉపనిషత్తు ఉలికించట. ఉపనిషత్తులు, ముండకోపనిషత్తు, అలాగే తైత్తరీయోపనిషత్తు, ఇలా 108 ఉపనిషత్తులు మనకు ఉన్నాయి. ఆ ఉపనిషత్తులు అనేటువంటి మధువు అనగా తేనె. మధువు అనగా ఏంటి? తేనె శరీరానికి ఎంత స్వాంతనము అంటే ఉపశమనాన్ని, ప్రయోజనాన్ని కలిగిస్తుందో, ఉపనిషత్తులు కూడా మనిషి మనసుకు, శరీరానికి కూడా ఎంత ఉపశమనాన్ని, ప్రయోజనాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఉపనిషత్తు ఒలికెనిచ్చట. ఉపనిషత్తులు అనేటువంటి ఆ తేనెలు ఇక్కడే ఒలికాయి, చిందించబడ్డాయి, ఇక్కడే మనకు లభించాయి. విపుల తత్వము విస్తరించిన. విపులము అంటే విస్తారమైనటువంటి, విశిష్టమైనటువంటి తత్వము. విపులము అనగా విపులము. విపులం, విశిష్టము. విపులత్వము అంటే విశిష్టమైనటువంటి, ప్రత్యేకమైన ఒక తత్వమును, అంటే ఒక ప్రవర్తన సరళిని, ప్రవర్తన విధానాన్ని విస్తరింపజేసినటువంటి. అందుకే కదా ఇప్పుడు ప్రతి దేశము కూడా, ప్రపంచమంతా మన దేశం వైపు చూస్తూ ఉన్నది. మన తత్వమును వాళ్ళు వంట పట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి ఉన్నతమైనటువంటి విపులమైన తత్వము మనది. అటువంటి ఆ విపులతత్వము విస్తరించిన విమలతల మీద తమ్ముడా. విమల, పవిత్రమైనటువంటి. విమల అంటే పవిత్రమైన. పవిత్రమైనటువంటి తలము. తలము అనగా
భూమి, పవిత్రమైన భూమి మనది అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ దీని యొక్క భావాన్ని కనుక మనం గమనించినట్లయితే దట్టమైనటువంటి అడవులకు నిలవేది మన ఈ భారత భూమి. అదేవిధంగా ఉపనిషత్తులు అనేటువంటి తేనెలు చిలకరించినటువంటి విస్తరించినటువంటి ఒలికినటువంటి ప్రాంతము మన భారతదేశము. విప్లవమైనటువంటి విశిష్టమైనటువంటి తత్వమును ఈ ప్రపంచానికి అందించినటువంటి పవిత్రమైన నేల ఈ భారత నేల, హైందవ నేల అని మనకు తమ్ముడా చెల్లెడా అంటూ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా మన కవి శ్రీ రాయపూడి వెంకట సుబ్బారావు గారు ఈ యొక్క సారాన్ని అందిస్తూ ఉన్నారు. చూశారు కదా, మొదటి 3 గేయాలు, అందులోని ఆ గేయ పాదాలను, చరణాలను, అందులోని వివరణ విన్నారు కదా. శ్రద్ధగా విన్నారని అనుకుంటూ ఉన్నాను. విన్నదంతా కూడా ఎప్పటికప్పుడు మీరు అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని నేర్చుకున్నట్లయితే ఎంతో వ్యక్తంగా ఉంటుంది. తదుపరి తరగతిలో మిగిలినటువంటి చరణాలను మనము వివరంగా పఠించుకుందాము. వాటి గురించి చర్చలు సాగించుకుందాము. అంతవరకు సెలవు. హరి ఓం.